విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలి. విలాసాగర్ హైస్కూల్ సందర్శించిన డీఓబీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేస్తున్న విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించాలని సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ అధికారి బి. జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం బోయిన్పల్లి మండలంలోని విలాసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులలో విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును, మధ్యాహ్నం భోజన సౌకర్యాలను, పాఠశాల పరిసర పాఠశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా పాఠశాలలో జరుగుతున్న విద్యాబోధన, పాఠశాలలోని సౌకర్యాలపై, 10వ తరగతి ప్రత్యేక తరగతుల నిర్వహణపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొలగం శ్రీనివాస్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసే విధంగా కృత్యధార విద్యాబోధన చేయాలని, భాష నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. రానున్న 10వ తరగతి పరీక్షలకు ప్రభుత్వ పాఠశాల విద్యాబోధన చేస్తున్న విద్యార్థులను పరీక్షలకు సిద్ధమయ్యేలా, వారికి ప్రత్యేక శిక్షణ తరగతులలో మంచి నైపుణ్యం పట్టు కలిగేలా చూసుకోవాలన్నారు. నిత్యం విద్యార్థులు పాఠశాలకు హాజరు అయ్యేలా చూసుకోవాలని, పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మధ్యాహ్న భోజన పథకంను మోను ప్రకారంగా పాఠశాలలో మంచి రుచికరంగా వంట విద్యార్థులకు అందించేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజిరెడ్డి, శోభారాణి, వెంకట హనుమాన్, సురేందర్ రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మయ్య, మధుసూదన్, ప్రకాష్, మోహన కృష్ణ, వసుంధర రమాదేవి, పిడి ప్రభాకర్తో పాటు స్వర్ణలత, సరస్వతి సిఆర్పి తిరుపతి, రాంప్రసాద్ తదితరులున్నారు.